ఫ్రమ్ దిస్ టు కంప్లీట్లీ రాటన్ అవకాడోస్ యూ గైస్. కానీ మనం పడేయకుండా వి స్టిల్ గ్రూ ఏ ప్లాంట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో యాక్చువల్గా నేను ఇవి తిందామని చెప్పేసి తీసుకొచ్చుకొని అవి కవర్లో పెట్టేసి మర్చిపోయినా, ఉన్నాయో లేదో అని చెప్పేసి మర్చిపోయినా. ఇంకా అవి అందులోనే పెట్టేసి మంచిగా ట్రిప్కి పోయినా 1-2 వీక్స్ అందులోనే వదిలేసిన తర్వాత సడన్గా అరే అవకాడో పెంచాలి అని చెప్పేసి తీసి చూసే వరకు మొత్తం ఇట్లా బూజు పట్టేసి రూపురేఖలే మారిపోయినాయి గైస్. కానీ నాకు ఎందుకు అవి పడేయాలని లేకుండే. సో నేను ఏం చేసిన అంటే అసలు చూద్దాం దీని లోపల సీడ్స్ ఎట్లున్నాయో అని చెప్పేసి కట్ చేసి చూస్తే లోపల సీడ్స్ అయితే ఇంకా రాట్ అవ్వలేదన్నమాట. ఆ లోపల అంతా మనకి ఏదైతే ఉంటుందో స్టఫ్ పల్ప్ అంతా అదంతా రాట్ అయిపోయింది. అండ్ సీడ్ కూడా దానికి స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఊగుతుంది, ఇట్లా ఊపుతుంటే. సో నాకు ఎందుకు అది పడేయాలని లేకుండే. ఈ సీడ్స్ అయితే తీసేసి నేను ఏం చేసిన అంటే మంచిగా వాష్ చేసేసి దాన్ని వాటర్లో వేసేసి నానబెట్టేసిన. అండ్ ఈ పల్ప్ ఏదైతే ఉందో అది కూడా మనం పడేస్తలేం. పల్ప్ మనకి రాటే అయింది. రాట్ అంటే ఇన్ ద సెన్స్ బాగా పండిపోయింది. సో అదంతా తీసేసి మంచిగా చెట్లకేసేసిన. ఈ షెల్స్ అంతా క్లీన్ చేసి చెట్లకేసేసిన అనమాట. సో ఈ సీడ్స్ మంచిగా పొట్టు తీసేసి నేను ఏం చేసిన అంటే దానికి మనము యాక్చువల్గా మీకు గుర్తుంటే మనము 3-4 సీడ్స్ ఆల్మోస్ట్ దాంతోనే అవకాడోస్ పెంచుదామని చెప్పేసి ట్రై చేసినాము. కానీ అందులో 2 సీడ్స్కి ఏమైందో దీని తర్వాత చెప్తా. సో ఇవైతే టూత్ పిక్స్ పెట్టేసి నేను వాటర్లో ఉంచేసిన. అండ్ దీనికి మంచిగా ఇట్లా స్ప్రౌట్ కూడా వచ్చేసింది గైస్. స్ప్రౌట్ వచ్చిన తర్వాత చిన్నగా ఇట్లా పెరుగుతుంది. మళ్ళీ అప్డేట్ ఇస్తుంది దాని గురించి. కానీ ఈ లాస్ట్ టైం మీకు చెప్పిన కదా ఇట్లా జెల్లీ మౌల్డ్ వచ్చింది ఈ సీడ్స్ మీద అని చెప్పేసి. ఈ సీడ్స్ అయితే మొత్తం చూడండి గైస్ అసలు ఘోరంగా అయిపోయినాయి, చచ్చిపోయినాయి కూడా. ఈ కేక్ చేసుకుంటా ఆ సీడ్స్తోనే అని చెప్పేసి పడేసిన. ఇవన్నీ మంచిగా బతుకుంటే వి వుడ్ హ్యావ్ హ్యాడ్ 4 అవకాడో ప్లాంట్స్ గైస్ బై నౌ. కానీ ఏం పర్లేదు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ సీడ్స్ పెట్టినాం కదా వాటితోనే బోన్సాయి చేద్దాం, కేక్ అవుట్ ఇద్దాం.